కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కుల గణన నిర్ణయానికి వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతును పలుకుతోందన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్. దేశంలో 1931లో ఒకసారి కులగణన జరిగిందని, మళ్లీ ఇప్పటి వరకు ఆ కార్యక్రమం జరగలేదని తెలిపారు. కులాల వారీగా జనగణన చేస్తే ఆ కులాలో ఆర్థిక, సామాజిక, విద్యా పురోగతిని తెలుసుకోవచ్చని వెల్లడించారు. అలాగే ఆయా కులాల్లో వెనుకబడిన వారిని గుర్తించి వారికి సంక్షేమ పథకాలను అమలు చేసే అవకాశం ఉంటుందన్నారు. అందుకే వైఎస్ఆర్సీపీ కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తోందని స్పష్టం చేశారు. కులాల వారీగా జనగణన చేయడం వలన ఆ కులాల ఆర్థిక, సామాజిక, విద్యా పురోగతిని తెలుసుకోవడానికి చాలా దోహదపడుతూ ఉంది. అదేవిధంగా ఆ కులాల్లోని వెనుకబడ్డ వారికి చేయూతనివ్వడానికి, ఆయా వర్గాలకి ప్రభుత్వ పథకాలు అందజేసి వారిని సంక్షేమంలో, అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి సరైనటువంటి వేదిక ఏర్పడుతుంది. కాబట్టే ఈ రోజున జనాభా గణనని కులాల వారీగా చేపట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తూ ఉంది.